ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నారా? మనకి పెళ్లి సంబంధం కుదరబోతుంది. ఇంతకీ పెళ్లి అంటున్నాము, ఎవరు చేస్తున్నారు అనేగా మీ డౌట్. మా ఊరోళ్ళంతా కలిసి నా పెళ్లి చేద్దామని డిసైడ్ అయ్యారు. ఇంతకీ సంబంధం చూసారో లేదో కనుక్కుందాం. ఇది ఇమ్మానీలు గడి ఇల్లు అనుకుంటా. అరే ఇమ్మానీలు, సారీ, ఇక్కడేవో క్వారీ పనులు జరుగుతున్నట్టు. ఏంటి, ఏం కావాలి? ఈ టైంకి మీరు నైట్ డ్యూటీకి వెళ్ళాలి కదా. అయ్యో సారీ సార్, మీ ప్లాన్ ఏదో ఉంది కదా, డిస్టర్బ్ చేసినట్టు. మీరు వెళ్తాను, మీరు కానీ. నేను నైట్ డ్యూటీకి వెళ్తే ఎందుకు, వెళ్ళకపోతే నీకెందుకురా? అది కాదండి, మీరు నాకేదో సంబంధం చూస్తానన్నారు కదండి. సంబంధమే కదా, చూస్తాంలే, వెళ్ళు. సరే, కొంచెం ఏదోలాగా. ఏందిరా ఇది? అసలు దీన్ని నా పిల్లారికి ఎందుకు ఇచ్చారా మీరు? ఇంకో ఇంటికి వెళ్దాం, వీళ్ళైనా పాజిటివ్ గా రియాక్ట్ అవుతారేమో చూద్దాం. ఇది భాస్కర్ది అనుకుంటా. పొరపాటు 4 ఇల్లు భాస్కర్ ఏవి కాదుగా. భాస్కర్ మిగతా ఇద్దరు పడుకున్నారా? ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. సరే, ఏంటి విషయం చెప్పు. నాకు పెళ్లి సంబంధం చూస్తానన్నారు కదా. పెళ్లి సంబంధం చూస్తా. ఎందుకో తెలుసా? నీ కోసం కాదు, నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు ఈవెంట్ వస్తుంది కాబట్టి. ఒరే నీ పెద్ద మనిషి రే, నాకెందుకో ఈ జంటే నా పెళ్లి చేస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. బాబు ఇంత అన్యోన్యమైన జంటను నేను ఇంతవరకు చూడలేదురా బాబు. నా దిష్టి తగిలేలా ఉంది. థ్యాంక్ యూ బేబీ. ఏ ఆది, నేను ఎరిపేసాను. నువ్వు ఎరిపేసుకోవడమే కాదు, ఎరుపుని చేసుకున్నావు కూడా. ఏ పిచ్చి పిచ్చి నాటకాలకు మా జంట జీవం. ఈ 2 జీవాలు కలిసి ఒక బుల్లి జీవానికి ప్రాణం పోతున్నావు. నాకెందుకో మీరు మొగుడు పిల్లలు కాదేమో అని డౌట్ వస్తుంది. తను ఏదో ఇలా మీరు ఏం దగ్గరికి తీసుకోలేకపోతున్నారు. నాకు స్టిల్ డౌట్ గా ఉందండి. నిజంగా మొగుడు పిల్లలు అయితే ఫోర్ హెడ్ మీద కిస్సిస్తా. బేబీ ఒక్కటి బేబీ. ఇదిగో నాకు అర్థమైంది, నువ్వైతే మొగుడు కాదు. నేనే మొగుడు. చూడు, నేనే నాకు మీ జంట నాకేదో పెళ్లి సంబంధం చేస్తానన్నారు కదా. ఈ ఏజ్ లో పెళ్లి ఏంటయ్యా? కింద పొట్ట పైన బట్ట వెనకాల తట్ట. అరే అది చూస్తాను నీకు మంచి సంబంధం, డోంట్ వరీ. ఓకే బేబీ దా. సరే, ఇంకొక ఇల్లు ఉంది. పిలిచారా సార్? కాదండి, నేను ఎవరిని డోర్ కొట్టినా వాళ్ళని ఏదో డిస్టర్బెన్స్ చేసామని ఫీల్ అవుతున్నారు. మీరు ఇంత హ్యాపీగా బయటకు వచ్చారండి. యాక్చువల్ గా మీరు కరెక్ట్ టైం వచ్చి పిలిచారు సార్. అబ్బా, నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అదే మీకు లోపల నాకేం పని లేదు సార్. అసలు ఏదో పెద్ద డిస్టర్బ్ చేయమంటుంది సార్. మాటి నా వల్ల కాదు సార్ పనులన్నీ. ఇదేంటి తేడాగాడులో ఉన్నాడు? నాకేదో పెళ్లి సంబంధం చూస్తానన్నారు. పెళ్లి ఎందుకు సార్? అంత కష్టపడాల్సి వస్తుంది సార్ రోజు. ఇది హ్యాపీ జీవితం సార్. ఇది నేను చాలా రోజుల తర్వాత వచ్చాను కదా సార్. నాకు వైఫ్ అని చెప్పి తేజును అనగా పారిపోయింది ఎందుకు సార్? నాకు అర్థం కాలేదు ఇప్పటికి. మరి పారిపోదా? అది నాకు వైఫ్ అంటేనే పారిపోయింది. ఒక రోజు వర్షాన్ని ఏమన్నా ఆల్రెడీ అన్యోన్యమైంది అంట, దాన్ని కదిలీకను. ఏమండి, మా ఊరోళ్ళు నాకు పెళ్లి చేస్తామని చెప్పి ఇప్పుడు జస్ట్ ఇంటికి డోర్ కొడితే నా మీద అరుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ సంగతి నేను తేలుస్తా. చూడండి ఏం చేస్తానో చూడండి. నాకు పెళ్లి చేస్తానని నన్నే మోసం చేస్తారా? ఈ రోజు మీ అక్రమ సంబంధాలన్నీ బయట పెట్టి చెప్తా మీ సంగతి. అందరూ ఒకసారి బయటండి. ఎంత దారుణం జరిగిందో చూడండి. ఇమానీలు వర్ష మధ్య సంబంధం ఉందంట. ఏమండి, నేను అలాంటిదని కాదండి. నువ్వు ఎలాంటిదనమైనా నాకు ఓకేరా బేబీదా. బుల్లెట్ భాస్కర్ కి తేజస్వినికి మధ్య ఇది అయితే నిజమే. గడ్డన్ నవీను మహతి మధ్య సంబంధం ఉంది కానీ ఏం జరగట్లేదు. అది ఓకే. జిత్తు స్వాతికి ఎక్కువ సంబంధం ఉంది. శాంతి స్వరూప్కి అందరితో సంబంధం.
ఎవర్రా ఇలా రాసింది? నాకు తెలిసి ఈ రైటింగ్ మన ఊర్లో ఆ వెంకటేశ్వర్లు గాడిదేమో నా డౌట్ అండి. వెంకటేశ్వర గారు కాదు, ఆ రమేష్ గారు ఉన్నాడు కదా, వాడిదేమో నా డౌట్. రమేష్ గారు మన ఊరు ప్రెసిడెంట్ రా. సారీ సార్, ఆడు కదా అయితే ఆ సుబ్బారావు గారు ఉన్నాడు కదా. పోస్ట్ మ్యాన్ సుబ్బారావు గారు. ఎందుకు సార్ మనకి ఇన్ని డౌట్లు? లేదు మొన్న ఇంటికి వెళ్తే డౌట్ పడ్డాను నా మీద. మీకు ఒక పేరు అనిపిస్తుంది, నాకు ఒక పేరు అనిపిస్తుంది. నేనేమంటానంటే మన ఊరు ప్రెసిడెంట్ పిలుద్దాం, ఆయనే ఈ సమస్య తేలుస్తాడు. కానీ ఇగో మా ఆవిడ దేవుడు తప్పు రాశాడ్రా. గడ్డ ఆయనకు అది ఈయనకుంది, అది ఇందా నుంచి ఇటు చుట్టూనే తిరుగుతుంది. ఈ రోజు ఎలాగైనా ఇది రాసింది ఎవడో తేలాల్సిందే. ప్రెసిడెంట్ తో పాటు ఊరి జనాన్ని కూడా పిలుద్దాం. ఆడెవడో తేలి ఆడెవ్వడు రాడు. పాపరాయుడు 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 పాపరాయుడు. సమస్యలేంటి మన ఊర్లో? ఎఫ్ఐఆర్స్. నేను చేసినట్టు రాసాడంటవా? ఓ మీరు కూడా ఉందా? ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. ఎవరి పేరు రాశారా? చూడండి సార్, ఇమ్మానీలకి వర్షాకి మధ్య సంబంధం ఉందంట. ఏమండి, నేను ఎంత పద్ధతి గల ఆడపిల్లని ఇలా పరువు తీస్తే నేను ఎట్లా బతకాలి? బేబీ నువ్వెన్ని చేసినా నాకు ఓకేదా? అది ఎంత జరుగుతుంటే ఏం మాట్లాడాడు ప్రెసిడెంట్ గారు మాట్లాడడానికే ఉన్నారు. ఆయన మైండ్ లో ఏదో తిరుగుతుంది. ఏదో మాట్లాడారు. ప్రెసిడెంట్ గారు ఏమంటున్నారంటే ఊరి జనాలందరినీ పిలిచి ఇందులో ఎవడనేది కనిపెడదాం అంటున్నాడు ఆయన. కరెక్ట్. నేను ఏదైతే అనుకున్నానో అది కరెక్ట్ చెప్పాను. అవన్నీ కాదండి, ఈ రాసినాడు ఎవడో మాకు తెలియాలి. ఊరు జనాలు రండి. ఏదో మన ఊరు వాళ్ళు వచ్చారు. ఎరా సందీప్ అన్న, మధ్య బాగా సక్సెస్ అయినట్టున్నా? అవునన్నా. ఆంటీస్ నుంచి 90s వరకు ఎదిగావు. కానీ సందీప్ 90s అడావిడియా ఇంత ఎదిగానంటే మీరందరూ నాకు సహకరించడం వల్లే. ఇవన్నీ ఎదిగిన తర్వాత చెప్పు. ఇక్కడేమో ఎవడో బోర్డు మీద ఎవరెవరికో సంబంధం ఉందని చెప్పి రాశాడు. వాడెవడో ఈ రోజు మీరు కనిపెట్టాలి. ఈ బోర్డు మీద రాసిన వాళ్ళ పేర్లన్నీ ఎక్కడెక్కడ సంబంధాలు ఉన్నాయి. మనం కూడా రాసేసామనుకో ఏమి చేయలేదన్న మర్చిపోతుంది. నాకు కేజుకి ఏదో ఉంది. బోర్డు మీద కాదురా, ఎవడో పేపర్ లో కూడా రాసినట్టున్నాడు. అదేదో చెత్త పేపర్ అనుకుంటుంది. చెత్త పేపర్ కాదురా, మ్యాటర్ అందులోనే ఉంది. ఎవరికా ఆ పేపర్ మనకి ఎందుకు వదిలే? నరేష్ ఏరా ఎవడు నరేష్ అని రాశాడు చూడు. ఎందుకురా ఈ పేపర్లన్నీ? ప్రెసిడెంట్ గారు మీ అందరి కోసం శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని పిలిపిస్తున్నారు ఇక్కడికి. ఓకే, వాళ్ళు ఇక్కడికి వస్తారు, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. ఈ మధ్యలోనే ఆ రాసినోడిని కూడా కనిపెట్టేస్తారు. ఏం లేదండి, రూమర్స్ ఎక్కువ వస్తున్నాయి. ఏంటని మీరు కామెడీ చేస్తున్నారనా? లేదు, మీరు యాంకరింగ్ చేస్తున్నారని. రూమర్స్ అంటే అవి కాదండి, ఈ ఎఫ్ఐఆర్స్ ఉంటాయి కదా, ఆ ఎఫ్ఐఆర్స్ ఎక్కువ జరుగుతున్నాయని. మరి మీరు ఆపేయొచ్చు కదా. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? మా విలేజ్ లో పవిత్రమైన జంటలు చాలా ఉన్నాయి. అలాంటి జంటల్ని వేరే వేరే వాళ్ళతో రిలేషన్స్ పెట్టి ఎవడో గోడ మీద ఎఫ్ఐఆర్స్ రాశాడండి. ఓకే అండి, దానికి మేమేం చేయాలి? మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఆ రాసినోడు ఎవడో కనిపెట్టడానికి మా ఊరోళ్ళందరినీ మా ప్రెసిడెంట్ గారు పిలిచారు. వాడిని కనిపెట్టేదాకా మేము ఉండలేము, మాకేం పని, వాళ్ళు వెళ్తాం అంటున్నారు. మరి వాళ్ళని వెళ్ళనీయకుండా చేయాలంటే మీ శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయాలి. సరే, ఎంతైనా ఇది మా కర్తవ్యం కాబట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. ఎస్ రష్మి, అలా ఎంటర్టైన్ చేయాలంటే మీరు అక్కడ ఉండాలి, మీరు ఇక్కడ ఉండాలి. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఆల్ రైట్, సో ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఎనర్జెటిక్ టీమ్ రాబోతున్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అన్నగారు
రాక మా విలేజ్ కి వచ్చారు. అండ్ ఇక్కడ మా సందీప్ గారు ఉన్నారు కదా. సందీప్ రా. సందీప్ గురించి మీరు రాకముందే చెప్పాను, బాగా సక్సెస్ అయ్యావు సందీప్. ఆంటీస్ నుంచి 90s వరకు. నాకు ఈ అమ్మాయికి ఏదో ఉంది. ఏంట్రా? పేపర్ ఇప్పుడు ఏదో రాశాడు చూడండి. ఏముందిరా? ఏం లేదు. అయ్యో చెప్పేసాడు సార్. ఓ అటు రాసావా? ఆల్రెడీ చింపాడుగా, ఇంకేముంటది. ఇగో జాగ్రత్త పెట్టుకో. ఒరే ఒకటి నేను ఒక్కటి చెప్తా, నువ్వేమనుకోగా ముందుకురా. నీకుందంటేనే నమ్మరు, నీకు ఇంకొకరితో ఉందంటే ఎవరు నమ్మరు. లక్ష్మి ఏంటి శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు వచ్చారు, ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తారన్నారు. ఒక ఆట లేదు పాట లేదు. ఆట కూడా ఉంటది, పాట కూడా ఉంటది. చెప్పండి ఏం కావాలి? పాట పెట్టండి ఏదైనా. సరే, యాజ్ యూ విష్. సో ప్లీజ్ వెల్కమ్ అనన్య అండ్ చైతన్య. జత చేరి నీడు జతి జరుపరా జరా జాలి జాలి పందర గడనేరాడి అంతరంగ సంబరమున రాళ్ళు గాయవే రసి కూడా కసి కౌకలాగు సరి జర జుడా రార మాటుకే ముడిబడా నిసి కేళి వేళ జత జోరా चलेगा ये इश्क ज़माना करेगा करेगा हर दिल को दीवाना चलेगा ये इश्क ज़माना करेगा करेगा हर दिल को दीवाना वाना 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 show you wanna shake it up babe అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరుసాగు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నారిందు కన్నులా కలవున్న కళ్ళకే కాటుకేలా మా వీధి వీధంతా దృష్టి కొట్టేలా సన్నాయి మూతలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా తమ్లా చూసి పోకలా సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా చేతానేను చెప్పిందలా నిన్నే నిన్నే చూస్తూ నేను ఎన్నో అనుకుంటాను కన్ను కన్ను కలిసే వేళ ఊగిపోతాను మధురముగా ప్రతి క్షణమే జరగానిదే నేను అనువడమే I'm feeling high ప్రేమలోనే I'm flying now నీవననే ఉండిపోవను వరా రెండు కళ్ళ లోపల గుండె చాటులో ఎలా తీపి ఉప్పెనే కళ నువ్వే నాకు సొంతమై నా ఏకాంతమాత్రమై నువ్వే చూడనతగా ప్రేమించాను నేనుగా తానికేమో మేకలిస్తివే మరి నాకేమో సన్న బియ్య నువ్వు కలిస్తివి మేకలేమో వందలుగా మందులుగా పెరిగిపాయ నాకిచ్చిన నూకలేమో ఒక్క పుట కరిగిపాయ ఆడ పచ్చరాల జుకాలిస్తివి మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి దాని చెవులు చుకాలేమో దగాదగా మురిసిపోయ నాకు పెట్టిన కోకలేమో పీలికలై జరిగిపాయ రసికరాజు మరి నా దాసు భావ నీతో ఎప్పుడింత కిరికిరి రసికరాజు మరి నా దాసు భావ నీతో ఎప్పుడింత కిరికిరి
సౌకులాడి స్వప్న సుందరి నా పటేల మల్లె పందిరి రచ్చరాజుకుందే ఊపిరి గుండెలోన డిరి 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 డిరి. What a performance! What a performance! Indraja garu, ఎలా అనిపించింది ఈ మ్యూజికల్ పర్ఫార్మెన్స్? Ananya, you have a very very different texture of voice. చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. More than the duet songs, సింగిల్ గా పర్ఫార్మ్ చేసే సాంగ్స్ అంతా అద్దరు కొట్టేశారు అనన్య. You have a beautiful texture of voice. Thank you so much. And Chaitanya garu, you are a versatile singer అండి. మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ దిస్ అమేజింగ్ కామెంట్స్. చాలా ఎంకరేజింగ్ గా వాళ్ళని మోటివేట్ చేశారు. అండ్ హియర్స్ విషింగ్ యూ బోత్ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. కీప్ కమింగ్ బ్యాక్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఈ హంగామాలో నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ కాదు ఏంటి ఆ గోడ మీద ఎవడో మళ్ళీ కొత్త ఎఫ్ఐఆర్ ఏదో రాశాడంట. ఉంటది నాకు తెలిసి. నువ్వే ఉంటావురా, నువ్వే ఉంటావు, నాకు పక్కా తెలుసు. నాకు డౌట్ ఉంది నీ మీదనే. నేను ఎందుకుంటాను నువ్వే ఉంటావురా. ఈ మల్లెపూలు ఇలాగే ఉన్నాయి. నువ్వు నాకు అక్కడ రాసిన దానికి ఏ సంబంధం లేదు. ఇప్పుడు నీకు అది పేరు రావాలని సంగతి ఉన్నది. ఆ రాసిన పేపర్ ఏదో ఇక్కడ ఏడో పడినట్టు గోడ మీద కాదంట ఏదో పేపర్ మీద రాశారంట. చూపి ఆగండి నేను చదువుతా మీరు గొడవ పడకండి. మహతికి పులిగేడికి మధ్య సంబంధం ఉంది. ఆడెవడు నా పిల్లలు ఏం నచ్చిందిరా నీకు? నేను సరదాకే తుప్పల్లోకి పోయినోని, అలాంటి తుప్పల్లోకి రమ్మంటే చూసుకో. ఇక చెప్పరా రే. చెప్పులు కాదు షూలు. సద్దాం స్కూల్ వద్దు. సద్దాం స్కూల్ కాబట్టి అట్లుంది. పులి స్కూల్ అయితే ఇంకా వేరుంటది. ఆగడి అసలు ఈ గొడవలు ఏంటి? ఏం జరుగుతుంది? ఎవడు పడితే వాడు ఎవరికి వాళ్ళకి ఎవరు రాస్తున్నాడు. ఆడెవడో కనిపెట్టాలి. ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఒక అఫైర్ మీటర్ అనేది నా దగ్గర ఉంది. ఓకే, ఆ అఫైర్ మీటర్ లో పేర్లు పెట్టి ఎవరిది ఎవరితో ఎలాంటి అఫైర్ ఉంది, ఎంత పర్సంటేజ్ లో ఉంది కనుక్కుందాము. అఫేర్ అన్నగానే చిన్న చీప్నెస్ వస్తుంది కాబట్టి కొంచెం మంచిగా షుగర్ కోట్ చేసి ఒక హార్ట్ సింబల్ వేసి ప్రెజెంటింగ్ యూ లవ్ మీటర్. ఇక్కడ ఎవరైతే ఒరిజినల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారో ఈ రోజు ఎపిసోడ్ లో వాళ్ళిద్దరి మధ్య లవ్ మీటర్ చూస్తాం. అది బాగా ఎక్కువ ఉంది అనుకో మీ ఇద్దరి మధ్య లవ్ ఉన్నట్టు. అలా కాకుండా గోడ మీద వాడు రాశాడు కదా వాళ్ళిద్దరి మధ్య కూడా చూస్తాం. అది ఎక్కువ ఉంది అనుకో ఎఫ్ఐఆర్ ఉన్నట్టు. ఓహో అలా కనిపెడతారా? కాబట్టి ఫస్ట్ ఒరిజినల్ గా వచ్చిన జిత్తుకి వర్షాకి మధ్య వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఈ ఎపిసోడ్ లో వాళ్ళిద్దరికి లవ్ ఎంత ఉందో ఒకసారి బేబీదా జిత్తుకి వర్షాకి మధ్య లవ్ ఎంత ఉంది అనేది ఈ రోజు మన లవ్ మీటర్ చెప్పబోతుంది. బేబీ బేబీ దా దా ఇప్పుడు గోడ మీద రాసిన పేరు ఇమానీల్ వర్ష. ఇప్పుడు ఆ లవ్ మీటర్ ఎంత ఉందో చూద్దాం. అన్న ఇప్పుడు సపోజ్ కు ఎక్కువ వచ్చింది అనుకో మేమిద్దరం విడిపోవాలనా? 96 కంటే ఎక్కువ వస్తారా? విడిపోవాలా? బేబీ విడిపోయినా పర్లేదు నువ్వు నాకు కావాలని. గోడ మీద రాసిన ఇమానీలు వర్ష లవ్ మీటర్. సారీ బ్రదర్, వర్ష నీదే తీసేసుకో. నువ్వెవరు అసలు నన్ను తీసుకోమడానికి? ఇప్పుడు భాస్కర్, శాంతి, స్వాతి ఇది ముగ్గురు మధ్య మరి పర్సంటేజ్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. నీకు గోడ మీద తేజుతో రాశారు. తేజు, భాస్కర్. నరేష్ కి మన మేకప్ వేసే మేకప్ కాదు హెయిర్ డ్రెస్సర్. హెయిర్ డ్రెస్సర్ లవ్ మీటర్.
నా నువ్వు ఆ రూమ్ సైడ్ వెళ్తున్నప్పుడే అనుకున్నారని. పదే పదే మన రూమ్ నుంచి ఆ రూమ్కి వెళ్తూ నీ కన్ను హెయిర్ డ్రెస్సర్ మీద పడిందా? ఒరే నువ్వు లాస్ట్ వీక్ ఎపిసోడ్ హెయిర్ స్టైల్ ఎవరు నీకు చేసింది? అంటే హెయిర్ స్టైల్ చేస్తూ చేస్తూ తనని చిన్నగా తన తర్వాత మసాజులు. నాకంటే ముందు నువ్వే కదా హెయిర్ స్టైల్ చేయించుకుంది. ప్రెసిడెంట్ గారు, ఆది గారు, ఇవన్నీ టెన్షన్స్ కాసేపు పక్కన పెట్టి చిన్నగా రిలాక్స్ అవ్వండి. శ్రీదేవి డ్రామా కంపెనీ మీకోసం ఒక స్పెషల్ ఎనర్జెటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ మా శ్రీదేవి డ్రామా కంపెనీ డి వాళ్ళతో ప్రిపేర్ చేసింది. అయితే ఆ పర్ఫార్మెన్స్ ఏంటో చూద్దామా? పెట్టలేదు చేయలేని నేనెంత చాండాలినే రామో. బస్తవా బస్తవా ఒక్కసారి బస్తవా, బస్తవా బస్తవా పాఠమైన తీస్తావా, తొలి 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 కోడి కూత కస్తవా, చలి 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 మంట నప్పిపోతావా, వెనక వెనక పడి ఇంట తీసుకెళ్తావా, వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా, బస్తవా బస్తవా పాఠమైన తీస్తావా. చక్కిడి చిందులకైనా దోం తొక్కిడి సందడికైనా వెంటబడి వచ్చేవాళ్ళ కుర్రాడు, సోం పాపిడి బిందులకైనా కాముడి సందులకైనా చెట్టపడి వచ్చేవాళ్ళ కుర్రాడు. బ్రహ్మాండం బద్దలు కొట్టే, బ్రహ్మాండం బద్దలు కొట్టే అనుభవముల కుర్రాళ్ళు, వయ్యారం వాసన పట్టి చలి చీమల కుర్రాళ్ళు, చూపులతోనే కూర్చేస్తారు సూతులు, ఏ మాటలతోనే వేసేస్తారు మందలు. చక్కడి జామ్ చక్కడి జామ్ చక్కడి జామ్ చక్కడి జామ్ చక్కడి చిందులకైనా తోం తొక్కడి సందడికైనా వెంటబడి వచ్చేవాడు కుర్రాడు. రాములానంటూనే చిన్నదో చిన్నదో, రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే, పల్లెట్టుకొచ్చిందే పిల్లదో పిల్లదే, రాములానంటూనే చిన్నదో చిన్నదో, రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే, రాములానంటూనే చిన్నదో చిన్నదో, రాములరి గుడికొచ్చే చిన్నదో ఆపండి 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 ఆపండి, అంతా బానే ఉంది గానీ ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ ఊగాలంటే ఈ మాత్రం ఊపు సరిపోదండి, ఇంకాస్త స్పీడ్ పెంచండి. ఏంటి సరిపోలేదా? అయితే ఈ స్టేజ్ ఊగాలంటే మా అక్క రావాల్సిందే. బాబోయ్ 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 బాబోయ్, మీకే 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 బాబోయ్ 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 బాబోయ్. DJ మాయి బాబోయ్
గారు ఎలా అనిపించింది అలాంటి పర్ఫార్మెన్స్? ఎంత బాగా పర్ఫార్మ్ చేశారు. తేజు నాకు బాగా తెలుసు, చాలా చాలా మంచి పర్ఫార్మర్. తనుశ్రీ, యు ఆల్సో డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. నా కళ్ళు తేజు తర్వాత అట్లా వస్తే మీ మీదే ఉందన్నమాట. అంత బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ కావ్య అండ్ తను కూడా చాలా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ఫైనల్ గా మన స్వాతి వచ్చి ఒక ఫినిషింగ్ టచ్ అన్నమాట. సూపర్. ఎవరు కొరియోగ్రాఫర్? రామ్ మాస్టర్. రామ్ మాస్టర్ మీరేనా కొరియోగ్రఫీ? ఆ మాత్రం ఉండాలి మరి. ఆ మాత్రం ఉంటది మరి. సూపర్ మాస్టర్, సూపర్. అన్ని ఫాస్ట్ నంబర్స్, ఫాస్ట్ బీట్స్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అందరూ ట్రైన్డ్ డాన్సర్స్. వాళ్ళతో మనకు వర్క్ చేసినప్పుడు యు ఆర్ కంపీటింగ్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్. ఒక ఛాలెంజ్ అది మీకు. చాలా చాలా బాగా చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. వెరీ నైస్ మాస్టర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాకు రష్మి గారికి ఏదో తన నానే ఏ నరేష్ ఏదో పడేసావు. చూసుకో పేపర్ పడిపోయింది. ఏంటి ఏం రాసింది? తెలుగులో రాసా. నాకు తెలుగు రాదు కదా చదవడం. ఒక్క నిమిషం ఏముంది ఇందులో? శాంతి స్వరూప్ కి నరేష్ కి అదియా. దయచేసి ఎడిటర్ గారు అక్కడి వరకే పెట్టండి ప్లీజ్. Thank you so much ladies. Thank you. ప్రెసిడెంట్ గారు, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అసలు ఆ మనిషి ఎవరు అనేది మీరు కనిపెట్టలేకపోతున్నారు కాబట్టి నేను ఒక పోలీస్ ఆఫీసర్ ని పిలిపించి మాట్లాడతాను. ఓకేనా? ఏమో మా క్లారిటీ రావచ్చు. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్. నాకు చేయాలి సెల్యూట్. కొత్తగా వచ్చిన ఎస్ఐ మీరే కదా సార్? నేనే. మీ పేరేంటి సార్? మర్రి స్వామి. కానీ ఆడేం సార్ సురేష్ కుమార్ అని ఉంది. నా బట్టలు నానబెట్టినా ఇట్టుటోన్ వేసేది కాదురా. ఒకడు ఎవడో వస్తా అని చెప్పి సార్ వాడు గురకా సార్ తిరగతా ఉంటాడు సార్ ఎప్పుడు. ఎవడు సార్? గురకా సార్. నేను నమ్మను. అది గురకా కాదు. సర్లే ఏం చెప్తావు? ఎవరు డ్యూటీ ఇస్తలేదు సార్. మీ స్టేషన్ బయట గురకా వేసుకుంటా. స్టేషన్ బయట ఏం చెప్తావు? మీ స్టేషన్ లో దొంగలు పడుకుంటూ చూస్తా సార్. స్టేషన్ లో ఎవరు దొంగలు పడతారా? ఎందుకు పడతారా సార్? ఊరంతా దొంగలు పడుతుంది, మీ స్టేషన్ అని పడారా? గన్నులు బిన్నులు అన్నీ ఎత్తుకోపోతాను. నేను కాపలా ఉంటాను. ఎటన్నా డ్యూటీ చేసినప్పుడు. అరే నువ్వు కానిస్టేబుల్ అంటున్నావు, నాకేమో నమ్మబుద్ధి అయితే లేదు. క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తే నువ్వు కానిస్టేబులే. సరే సార్. ఓకే, ఎవరెస్ట్ ఎత్తు? సార్ నేను ఒక్కనే ఎత్తలేను సార్. 10 మందిని పంపించండి సార్. ఎవరెస్ట్ ఎత్తు అంటే హైట్. అవును సార్. సారీ సార్. సరే ఇంకో క్వశ్చన్ సార్. 1 తర్వాత ఏమొస్తుంది? 2 సార్. అదే సార్ వాడికి అంత ఈజీగా క్వశ్చన్ అడిగారు. వాడి మొక్క వానికి అదే అడగడం ఎక్కువ, లేకపోతే అంటాడు. ఇక్కడ ఎవడో ఎఫ్ఐఆర్ల గురించి రాసుర్రా? అవును సార్. వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. అవును సార్, కనుక్కోవాలి సార్ మనం ఈరోజు. ఎవరు రాసిందంటావు? ఇమ్మానియల్ రాసినాడు సార్. ఇమ్మానియల్ రాసే ఛాన్స్ లేదురా. ఎందుకు సార్? రాద్దామని ముంగడ పోయిననుకో సార్ వెనక్కి రావుతాయి. భూ ఆకర్షణ శక్తి వల్ల మనిషి ముంగడ వెనక్కత్తాడు. డార్క్ చాక్లెట్ కమాన్. ఎవడన్నా జుట్టు పెంచుతాడు, నువ్వు అది పెంచినావు. అవును సార్. నువ్వు తిన్నదంతా గడిగే పోతుంది, అందుకే గిడ పోతుంది. ఎందుకు రాసినావు? ఏంటి సార్? గోడల మీద. జుట్టుకి ఆయిలే రాయను సార్. గోడల మీద ఏ రాస్తాను సార్ చెప్పండి? నేను రాయలేదు సార్. ఎందుకు రాసినా చెప్పు. నేను రాయలేదు సార్. చెప్పు. సార్ వీడు ఒప్పుకోవట్లేదు సార్ నిజాన్ని. కొట్టకండి సార్. కూర్చో. నాది సరిపోదు సార్ దాంట్లో. ఇది ఎంట్రీయా ఎగ్జిటా సార్? మళ్ళీ ట్రాక్. సార్ కూర్చో చెప్తా. సార్ గుర్కా డ్యూటీ ఏమైనా ఉందా సార్? సార్ నేనైతే చేయలేదు సార్. నాకెందుకు నరేష్ మీద డౌట్ ఉంది సార్. అంతమంది అన్ని అనౌన్స్ చేస్తున్నా వాడు ఈఎంఐ ఉంది, నేను అనౌన్స్ చేయాలన్నాడు సార్ వాడు. రేపు బుడ్డోడా ఎట్రా? బుడ్డోడా అంటే గుడ్డలోడి తీసి కొడతా. నువ్వు గుడ్డలోడి తీస్తే నిజంగానే బుడ్డోడు అనుకుంటారు. కాదురా సార్, స్కూల్లో ఆగస్టు 15 కి గెటప్ వేసినట్టు గెటప్ ఏంట్రా? అంటే ఊరు వాతావరణం కదా సార్, అందుకే. సార్ నాకెందుకో ఈ బుడ్డోడి మీద డౌట్ ఉంది సార్. ఏ ఈడి మీదే సార్.
ఈడి మీదే సార్. ఎంక్వైరీ చేయి. ఎంక్వైరీ చేస్తా ఆగండి సార్. రిమూవ్ దట్. సేఫ్టీ. ఎంక్వైరీ చేయి. ఎంక్వైరీ చేయాలి సార్. ఎందుకు రాసినవరా? నేను ఎందుకు రాసిన చెప్పు. నేను వర్షతో ఉందని. ఎందుకు రాసిన పేర్లు నేను చెప్పు. చెప్పు సార్ ఈడు గొంతు పట్టుకున్నా మాట్లాడలేదు సార్. నేను రాశాను కానీ నేను ఆ గోడ మీద రాయలేదు సార్. ఎక్కడ రాసినావు? పేపర్ మీద రాసా. ఏ పేపర్ అది? కనబడ్డోళ్ళని చింపుతున్నాడు, తుడుస్తున్నాడు, వాడైతే లొంగిలో పెట్టాడు సార్. సార్ వాడు గోడల మీద రాయట్లేదంట సార్, పేపర్ మీద రాస్తున్నాడంట సార్. సరే ఇది మనతో కాదు సార్, పెద్ద ఆఫీసర్ వస్తాడు అప్పుడు మాట్లాడదాం. అంటే మీరు బ్యాడ్ అయిపోయి వెళ్ళిపోతున్నారా సార్? మరి ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎన్నో జరుగుతున్నాయి. ఆటలున్నాయి, పాటలున్నాయి, గేమ్స్ ఏవి? అదే కదా ఆటలు. ఆటలంటే మీరు ఆడటం కాదు, మాతో గేమ్స్ ఆడిచ్చాలిగా. ఆడిపిద్దాము. గేమ్స్ కదా మీ అందరికి కావాల్సింది. సరే ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే సో ప్రాపర్టీస్ వచ్చేసాయి కాబట్టి మీరేంటి ఇది అంతా ఏంటని ఆలోచిస్తున్నారా? అసలు ఈసారి నేను ప్లాన్ చేసిన గేమ్ అలా ఇలా కాదు, ఒక ప్రొఫెషనల్ లెవెల్లో ప్లాన్ చేసా. కానీ ఈ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు లెట్ us వెల్కమ్ 2022 బ్రాంజ్ మెడల్ విన్నర్ ఇన్ హెప్థలాన్ మిస్ నందిని. సో ఈ రోజు నందిని గారు శ్రీదేవి డ్రామా కంపెనీలో మాతో పాటు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ మేకింగ్ us ప్రౌడ్. హెప్థలాన్ లో బ్రాంజ్ మెడల్ రావడం అనేది చాలా 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 గొప్ప విషయం అండి. అండ్ 2022 లో యూ గాట్ దిస్ విన్. యూ మేడ్ us ఆల్ ప్రౌడ్, మేడ్ ద కంట్రీ ప్రౌడ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మేము మీకు థ్యాంక్ యూ చెప్పాలి అందరిని ఇంత ప్రౌడ్ గా ఫీల్ చేయించినందుకు. మరి ఈ గేమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీళ్ళందరికీ, కానీ మీరు దగ్గరగా ఉండి ఆడిపించాలి. ఈమె ముందు ఎలాంటి చీటింగ్ గానీ ఎలాంటి నాటీనెస్ గానీ చూపిస్తే అసలు మీరు ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా చితగొట్టేయండి. అర్థమైందా? భాస్కర్ గారు నేను ఆవినే చూస్తున్నాను, తేడా వస్తే కుక్కర్ కొట్టడు కొడుతుందని భయం వేస్తుంది. అందుకే ప్రతిసారి మమ్మల్ని ఆట పట్టిస్తారు వీళ్ళు. ఏది చెప్పినా అలా చేయకుండా. మీకు తెలియని విషయం ఏంటంటే అతను ఇంకా చాలా పెద్ద అథ్లెట్. అతను ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి దూకాలి, ఆ ఇంట్లో నుంచి ఇంట్లోకి దూకాలి. సరే దూకడం ఎక్స్పర్ట్ కాబట్టి ఈ గేమ్ లో కూడా మనకి దూకే వాళ్ళే కావాలి. ఎందుకంటే ఇవన్నీ బార్స్ ఉన్నాయి కదా, అటు నుంచి అటు వెళ్ళాలి. రియాజ్ గారు దూరిపోతాడు. అందుకే ఫస్ట్ భాస్కర్ గారు ఆడతారు. రండి. ఇప్పుడు నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 1 2 3 4. సో ఈ 4 హర్డల్స్ చూస్తున్నారు కదా, అక్కడ వచ్చి ఒక అమ్మాయి నుంచొని ఉంటది. ఇక్కడ నుంచి దూకేసి అటువైపు వెళ్ళి అమ్మాయిని టచ్ చేసి మళ్ళీ దూకి అక్కడ ఇప్పుడు మీరు ఉన్న పొజిషన్ లో తిరిగి రావాలి. ఎవరు ఫస్ట్ రిటర్న్ వస్తారో వాళ్ళు విన్నర్స్. చిన్న డెమో. ఇది మీరు చేయాల్సింది. భాస్కర్ గారు ఆయనకి ఏదైనా అయితే 4 ఫ్యామిలీలు ఏమైపోతాయి? 4 ఫ్యామిలీలు కరెక్ట్ గా 4 రాట్లు ఉన్నాయి. నాకెందుకో ఈ రెండో కడ్డీకి నీకు పెద్ద ఆపరేషన్ అయితే అనిపిస్తుంది. 3 2 1. అక్కడ నీ మూడు కోసం ఒక ఫ్లయింగ్ కిస్ ఇప్పిస్తా. తేజు ఒక ఫ్లయింగ్ కిస్ ఇవ్వరా? అయ్యగారు మీకేం కాదు, అడుగుకోండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? సార్ ఏమైంది? 4 అన్యాయం జరిగింది. ఒక్కరికి జరిగిన అన్యాయం కాదు, 4 జరిగిన అన్యాయం అది. మీ ఇద్దరు రండి. రియాజ్ గాడు, నరేష్ గాడు చేయి పెట్టి దూకమని చెప్పండి. మీరు టచ్ చేసి దూకొచ్చు. 3 2 1 గో. ఆట చూస్తావా? చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్
రియాజ్ గాడికి వాడి సాహసానికి ఒక్కరు కాదు, ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ తలా ఒక ముద్దు పెట్టాలి. నువ్వు మాట ఇచ్చావు కాబట్టి ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయి. మా నువ్వు స్టార్ట్ చేయమ్మా, వాళ్ళు పాపం లైన్ లో వెయిట్ చేస్తున్నారు. అది మా మహతీరా. నందిని గారు, ఐ హోప్ మీరు ఈ సెగ్మెంట్ ని ఎంజాయ్ చేశారు. చిన్నగా ఫన్ గా. సో ఐ హోప్ ఎంటర్టైనింగ్ పరంగా మాత్రం మేము మిమ్మల్ని సాటిస్ఫై చేసాము, గేమ్ పరంగా కాకపోయినా. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నాకు చాలా నచ్చింది ఈ గేమ్. మీకు నచ్చింది కానీ భాస్కర్ చచ్చింది. బట్ నిజంగా వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. మీరు దేశాన్ని రిప్రజెంట్ చేశారు. యూ మేడ్ us ఆల్ ప్రౌడ్ కాబట్టి. సో వీ హ్యావ్ అ స్మాల్ వీడియో ఫర్ యూ. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఏవి ప్లీజ్. Nandini Agasara of India. Agasara is going to come across the line and wins it 24.47, a new personal best. On an international level, China lo, Heptathlon lo, 2022 lo, she made us proud. She brought back home a bronze medal. So once again, a big round of applause and congratulations to her. మీ పేరెంట్స్, I think they are here today. ఇక్కడ ఉన్నారు, మమ్మీ డాడీ ఉన్నారు. అంకుల్ అండ్ ఆంటీ మీరు కూడా. సో ఏషియన్ గేమ్స్ లో చైనాలో ఇండియాని రిప్రజెంట్ చేసిన తర్వాత ఇలా ఒక బ్రాంజ్ మెడల్ తీసుకొని వచ్చిందండి మీ అమ్మాయి. ఎలా అనిపిస్తుంది? చాలా గర్వం అనిపిస్తుంది మేడం, చెప్పడానికి మాటలు కూడా రావదు. డాడీ ఇలాగ వెళ్తానంటే నాకు ఎందుకో తను చూసి ఏదైనా సాధించగలదు, తను ఏం అనుకుంటే దానికి అడ్డుపడకూడదు అనేసి అలాగే పెంచుకొని వెళ్ళాను మేడం. ఈ రోజు మీ అమ్మాయి ఏషియన్ గేమ్ మెడల్ కొట్టింది అంటే ఆమె కొట్టింది మామూలు కాదు, మన ఇండియానే గెలిచింది అనేసి నాకు. ఇప్పుడు మళ్ళీ ఒలింపిక్స్ కి ఆడిపించాలనేది నాకు పెద్ద ఆశ ఉంది. నా పేరు నందిని అగసర మ్యామ్. రీసెంట్గా జరిగిన ఏషియన్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ గెలిచాను హెప్టాథ్లాన్ ఈవెంట్లో. నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్లో చదువుతున్నాను ఇప్పుడు. అండ్ ఐ థ్యాంక్ గోపిచంద్ సార్. బుక్స్లో చూసేదాన్ని, అలాంటిది ఐఎమ్ ఇన్ హిస్ అకాడమీలో నాకు స్టే ఇచ్చి ఫుడ్ ఇచ్చి సో ఏషియన్ గేమ్స్కి నన్ను తయారు చేశారు సార్. నేను 2018లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ హ్యావ్ ప్లేడ్ 40 నేషనల్స్ అండ్ దాంట్లో 30 నేషనల్ మెడల్స్ మ్యామ్. అండ్ ఐ హ్యావ్ 3 నేషనల్ ఇండియన్ రికార్డ్స్ నా పేరు మీద ఉంది. ఒలింపిక్స్ లో మీరు గోల్డ్ తీసుకొని రావాలంటే మీకు ఏం కావాలి? ఇఫ్ మై ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా బాగుంటే దెన్ ఐ విల్ ఆల్సో బి బెటర్. మెంటల్ పీస్ ఉండాలి, అది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఫైనాన్స్ బాగుంటేనే వస్తుంది. ఎస్ మ్యామ్. అంటే నాకు ఒక్కటే కల, డాడీ చెప్పినట్టు ఎంత కష్టం వచ్చినా ఐ డెఫినెట్లీ రీచ్ ఒలింపిక్స్ మ్యామ్. అండ్ దాంట్లో మెడల్ తీసుకునే వస్తాను. అండ్ మనకు కావాల్సింది ఇదే, ఈ కాన్ఫిడెన్స్ మాకు కావాలి. ఆది గారు, ఇంటి నిండా మెడల్స్ కొట్టిన ఒక అమ్మాయికి కడుపు నిండా అన్నం పెట్టే పరిస్థితి లేకపోవడం నిజంగా బాధాకరం. ఆ విషయంలో మాత్రం నేను ఇచ్చే అమౌంట్ మీకు ఎంతవరకు ఉపయోగపడుద్దో నాకు తెలియదు, కానీ నేను ఇవ్వడం వల్ల ఇంకో నలుగురు ఇస్తారని ఆశిస్తూ నేను ఈ ఎపిసోడ్ పేమెంట్ ని ఈ అమ్మాయికి ఇవ్వాలని డైరెక్ట్ కోరుకుంటున్నాను. నేను ఇవ్వడం వల్ల ఇంకో నలుగురు ఇస్తారని ఆశిస్తున్నాను అంతే. డెఫినెట్ గా ఆ నలుగురులో నేను కూడా ఒక్కరిని. మీరు ఒలింపిక్స్ లో మెడల్ తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విల్ ఆల్సో డెఫినెట్లీ ఫైనాన్షియల్లీ హెల్ప్ యూ. అండ్ అది కాకుండా మీకు ఎలాంటి సపోర్ట్ కావాలంటే ఐ ఆల్వేస్ బి అ కాల్ అవే. ఇంద్రజ మ్యామ్, నేను కూడా నా వంతైనది నేను
తప్పకుండా మీకు నేను చేస్తాను. నా నంబర్ కూడా తీసుకోండి. మీరు ఎప్పుడైనా సరే నాకు ఒక కాల్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఏదైతే ఉందో అది నేను ఇప్పుడే మీకు అందివ్వాలని అనుకుంటున్నాను. నందిని హ్యాపీ? ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అండ్ ఐ డెఫినెట్లీ ప్రామిస్ యూ దట్ ఐ డెఫినెట్లీ విన్ ఒలింపిక్స్ మెడల్. అది కూడా గోల్డ్ గెలిచి నేను ఇక్కడికే వస్తాను మళ్ళీ. థ్యాంక్ యూ. సో ఇంద్రజ గారు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారో డ్యూటీ పరంగా శ్రీదేవి డ్రామా కంపెనీ అయితే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఇంద్రజ గారు మీరు కూడా స్టేజ్ మీద వచ్చి జాయిన్ అవుతే నెక్స్ట్ ఏంటి అనేది చెప్తారు. సో ముఖ్యంగా మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి పిలిచారు, కానీ అసలైన వర్క్ ప్రెసిడెంట్ గారిది. అసలు ఆ గోడ మీద ఎవరు ఏంటి అవన్నీ రాస్తున్నారో ఎవరు అనేది కనపడడం ఆయన పని. కాబట్టి ప్రెసిడెంట్ గారు మీరు అలాగే ఊరు వాళ్ళు కూడా అందరూ వస్తే అసలు ఏం జరిగింది, ఎవరు ఇవన్నీ చేశారు తెలుసుకుందాము. సో చెప్పుడు మాటలు వినడం లేదా ఇలా చిచ్చు పెట్టే వాళ్ళందరూ మన మధ్య ఉంటారు కాబట్టి నాకెందుకో అలాంటి ఏదో ఒకటి జరుగుండాలే గాని ఎవరికి ఎవరితోనూ రాంగ్ అఫేర్ లేదని అనిపిస్తుంది. సో ఇక్కడైతే తప్పు జరిగినట్టు నాకైతే ఏం అనిపించలేదు. అసలు మిమ్మల్ని పిలిచిందే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మధ్యలో మా వాళ్ళు కనిపెడతారని. ఈ ఊర్లో పెళ్లి పెటాకులు లేనాడు నువ్వు ఒక్క అనుకున్నాను. ఎక్కువగా మాట్లాడినప్పుడే ఈయనే అయ్యుంటారని అనుకున్నాను. చూసారా, నాకు పెళ్లి సంబంధం చూస్తానని చెప్పి నేను మీ ఇంటికి వస్తే నా మీదే ఫ్రస్ట్రేషన్ నిజం చూపిస్తాను. చెప్పు, నీకు పెళ్లి అవసరం? పెళ్లి కావాలి. ఇలాంటి వాడిని ఈ ఊరు నుంచి వెళ్ళేద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ నాకు రష్మికి ఎఫ్ఐఆర్ ఉందని గోడ మీద. ఇదండి మన ఇవాల్టి సండే స్పెషల్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటులే టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ హ్యాపీ సండే.